వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగన్నాథుడి రథయాత్ర చక్కగా కంప్లీట్ అయిపోయింది. జగన్నాథుడి రథయాత్ర తర్వాత ఏం జరుగుతుంది అంటే, రథాల నుంచి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర కలిసి తిరిగి మందిరంలోనికి వచ్చేస్తారు. ఆ మందిరంలో మళ్ళీ యథావిధిగా పూజ పునస్కారాలన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా జగన్నాథుడు తిరిగి వచ్చిన ఈ గుడి బొల్లారంలో ఉంది, జగన్నాథ టెంపుల్. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కానీ మీకు అందరికీ చూపించడం కోసం ఈ వీడియో కొంచెం తీస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇంచుమించుగా పూరిలో ఎలా ఉందో అలాగే టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారండి. ఆ టెంపుల్ చాలా అందంగా, చాలా మంచి స్కల్ప్చర్తో, మంచి డిజైన్స్తో చేశారు. ఇది లోపల, గుడి లోపల భక్తులు అందరూ ఉండడానికి ఎంతో విశాలమైన స్థలం ఉంచారు. గోడలంతా మీరు చూశారంటే దేవుడి యొక్క దశావతారాలన్నీ ఒక్కొక్కటిగా విపులంగా మంచి కలర్స్ తోటి పెయింటింగ్స్ అవి చేసి విశదీకరించబడ్డట్టుగా ఉన్నాయండి. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. 4 ద్వారాలు ఉంటాయండి దీనికి. దేవుడు లోపల జనాలతో ఉంటాడు. ఈ పైన చిన్న చిన్న ప్రాకారాలు కూడా కట్టారు గుడికి. విశాలమైన ప్రాంగణంలో కట్టడం వల్ల గుడి చాలా ప్రశాంతంగా, అందంగా ఉండడమైంది. ఈ గుడి బయట నుంచి దృశ్యాలు కూడా, అవుట్ సైడ్ కూడా చాలా బాగుంటాయి. ఈ గుడి లోపలికి వస్తే జగన్నాథుడు బలభద్ర సుభద్రలతో ఎంతో అందమైనగా కనువిందు చేస్తూ ఉన్నాడు కదా. చూడండి, ఆ మూల విరాట్లు ఎంత అందంగా ఉన్నారో. ఈ టెంపుల్ సరిగ్గా ఎప్పటికైనా చూడదగ్గ టెంపుల్ అండి. వీలైతే మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. మూల విరాట్లో చూడండి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూసి నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.